మొదటి అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వాళ్ళు చక్కగా ఈరోజు నుంచి మనం 4 వారాలు ఒక అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. చెప్పండి, మన అంశం ఏంటి? విశ్వాస బాటలో పేతురు. చెప్పండి అందరూ, ఎవరి గురించి? విశ్వాస బాటలో పేతురు. పేతురు జీవితం గురించి 4 అద్భుతమైన ధ్యానాలు మనం వినబోతున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 42వ వచనం. యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. అంద్రెయ పేతురును ఎట్లా తెచ్చాడంట? తోడుకొని వచ్చాడు. మిమ్మల్ని ఎవరైనా తోడుకొని వచ్చారా? ఖచ్చితంగా మనం రక్షణ పొందటానికి ఎవరో ఒకరు మనల్ని ప్రభు దగ్గరికి ఏం చేశారు? తోడుకొని వచ్చిన వాళ్ళే. మనమే ఎవరిని తోడుకొని రాలేకపోతున్నాం. అంద్రెయ పేతురును యేసునొద్దకు ఏం చేశాడు? తోడుకొని వచ్చాడు. పేతురు రక్షించబడటానికి కారణం ఎవరు చెప్పండి? అంద్రెయ తోడుకొని వచ్చేవాళ్ళు కావాలి. సంఘంలో తోడుకొని వచ్చేవాళ్ళు కావాలి. కొన్నిసార్లు రాత్రులు ఏం చేస్తారు తెలుసా? పలానా దగ్గరికి వెళ్తున్నాం, తోడుకు రారా అంటారు. ఏమంటారు చెప్పండి? తోడుకు వెళ్ళావు. తోడు పెళ్లి కూతురు, ఒక పేరు కూడా ఉంది. ఏం పేరు చెప్పండి? ఆమె పేరు తోడి పెళ్లి కూతురు. తోడి పెళ్లి కూతురుకి వెళ్ళేవేమో, కానీ అంద్రెయ పేతురును తోడుకొని వచ్చాడు. బైబిల్ లోపల చూద్దాం. అద్భుతమైన ధ్యానం అండి. తోడుకొని వచ్చెనో, మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూశాడు. తోడుకొని వచ్చిన పేతురు వైపు యేసయ్య ఏం చేశాడు? చూశాడు. మీరు ఎవరినైనా తీసుకొచ్చారనుకో ఆరాధనకి, ఈరోజు నుంచి చేయండి మీరు ఆ పని. మీరు ఎవరినైనా క్రీస్తు ఆశీర్వాద సంఘానికి తోడుకొని వస్తే ఎవరు చూస్తారు అతన్ని? నేను కాదు, ఎవరు చూస్తారు చెప్పండి? యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. చూసారండి, అద్భుతమైన విషయాలు ఈ 2వ ఆరాధనలో వినబోతున్నా. మొదటి ఆరాధనలో ఈ సంవత్సరం ప్రభు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో 3 విషయాలు విన్నాం. ఏం ఆశిస్తున్నాడు చెప్పండి? ఆయన వినుటకు మనం ఏం చేయాలి? వేగిరపడాలి. హరీ టు లిజన్, హరీ టు హియర్. వినుటకు వేగిరపడాలి. 2వది చూసారా? మీరంతా లైవ్లో చూసారా? మంచోళ్ళు. మాటలాడుటకు నిదానించాలి. హ్యాజన్ టు స్పీక్. మాటలాడుటకు నిదానించాలి. 3వది కోపించుటకు నిదానించాలి. హోల్డ్ ఆన్ టు యువర్ టెంపర్. నీ యొక్క కోపంలో నిదానించాలి, కోప్పడకూడదు. 3 అద్భుతమైన విషయాలు విన్నాం. మొదటి వర్తమానం చక్కగా లైవ్లో వచ్చింది, రికార్డు చేయబడుతుంది. కాబట్టి ప్రభు మనకిచ్చిన లైవ్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మీరు అందరూ చక్కగా వినండి, దీవించబడుదురుగాక. ఈరోజు నుంచి 4 వారాలు మనం పేతురు, ఈ 2వ ఆరాధనలోనే విశ్వాస బాటలో పేతురు అనే అంశం గురించి వినబోతున్నాం. విశ్వాస బాటలో ఎవరు చెప్పండి? పేతురు. 4 వర్తమానాలు రాసుకోండి. ఈరోజు మన వర్తమానం పేతురు ఎగుడు ప్రయాణం. పేతురు ఎగుడు ప్రయాణం, ద వే అప్. ఎగుడు ప్రయాణం, పేతురు ఎగుడు ప్రయాణం గురించి మనం వినబోతున్నాం. పక్కన క్యాప్షన్ రాసుకోండి, ఎంతో గొప్ప విశ్వాసము. ప్రభుతో ప్రయాణం చేయాలంటే గొప్ప విశ్వాసం కావాలి. పేతురు విశ్వాసం కూడా అంత గొప్పది, ఎంతో గొప్ప విశ్వాసం. వచ్చే వారం మన అంశము పేతురు దిగుడు ప్రయాణం. పేతురు దిగుడు ప్రయాణం, ఎంతో గొప్ప పతనం. విశ్వాసం ఎందుకు పడిపోతాడు? కారణాలు వచ్చే వారం అద్భుతంగా మనం చూడబోతున్నాం. కాబట్టి ఏ వారం మిస్ కాబాకండి. ఈ 4 వారాలు శీర్షిక ప్రసంగాలు, సిరీస్ ఆఫ్ సెర్మన్స్ జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇంకా ఎక్కువగా దీవించబడదాం. 3వ వారం పేతురు తిరోగమనం. పతనమైన పేతురు తిరిగి వచ్చాడు. పేతురు తిరోగమనం. క్యాప్షన్లో ఎంతో గొప్ప గ్రహింపు వచ్చింది, తిరిగి వచ్చాడు. 3వ ప్రసంగం.
4వ ప్రసంగం పేతురు పురోగమనం. ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు పేతురు. ఎంతో గొప్ప భవిష్యత్తు. 4 వారాలు 4 ప్రసంగాలు, అద్భుతమైన దేవుని మాటలు. చక్కగా లైవ్లో చూస్తున్న వారు కూడా సిద్ధంగా మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉండి లైవ్ చూస్తున్నట్లయితే క్రీస్తు ఆశీర్వాద సంఘానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. త్వరపడి రండి, చక్కటి దేవుని మాటలు వినండి, దీవించబడండి. ఈరోజు నుంచి విశ్వాస బాటలో పేతురు. మూల అంశం ఏంటి చెప్పండి? విశ్వాస బాటలో పేతురు. ఇది మూల అంశం. ఈరోజు మన అంశము పేతురు ఎగుడు ప్రయాణం. చెప్పండి గట్టిగా, పేతురు ఎగుడు ప్రయాణం. క్యాప్షన్ ఏంటి? ఎంతో గొప్ప విశ్వాసం. ద వే అప్. ఎగుడు ప్రయాణం, ఎంతో గొప్ప విశ్వాసం. యేసు ప్రభు తర్వాత సువార్తల్లో మారుమ్రోగిన పేరు ఏదన్నా ఉందంటే ఎవరిది చెప్పండి? పేతురుది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు ప్రభు తర్వాత ఎక్కువగా మారుమ్రోగిన పేరు ఎవరిది చెప్పండి? పేతురుది. పేతురు అనే ఈ పదం 168 సార్లు సువార్తల్లో వ్రాయబడింది. 168 టైమ్స్, 168 మార్లు పేతురు ఈ పేరు లిఖితం చేయబడింది. పేతురు అంటే రాయి. కేఫా, ఈయనకి ఇంకో పేరు కూడా ఉంది. కేఫా అన్న రాయి, బండ, రాయి. ఈయనకి ఇంకో పేరు కూడా ఉంది, సీమోను. సీమోను తర్వాత పేతురు, తర్వాత కేఫా. ఈ 3 పేర్లు ఈయనయే. సీమోను అంటే ఇసుక, పేతురు అంటే రాయి, కేఫా అంటే బండ, రాయి. ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో ఇసుక కాస్త ఏమయ్యాడు? గట్టోడైపోయాడు. పేతురు గట్టోడైపోయాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసయ్య నీ జీవితాన్ని గట్టి చేస్తాడు, గట్టి చేస్తాడు. గట్టిపడతావు. ప్రభు వాక్యం ద్వారా గట్టిపడతావు, బలంగమవుతావు. దేవుని వాక్యం మనల్ని గట్టి చేస్తుంది, బలమైన వ్యక్తులుగా మారుస్తుంది దేవుడు. చూసారా? సీమోను, పేతురు, కేఫా 3 పేర్లు ఈయనకి. చక్కగా ఈయన జీవితాన్ని 3 భాగాలుగా విభాగిద్దాం, 3 భాగాలు చేద్దాం. 1, సువార్తల్లో 4 సువార్తల్లో పేతురు జీవితాన్ని చూస్తే శిక్షణ, ట్రైనింగ్ రాసుకోండి. సువార్తల్లో ఏముంటుంది? పేతురు యేసు ప్రభు దగ్గర శిక్షణ పొందాడు, ట్రైన్ అయ్యాడు, ట్రైనింగ్. 2, అపోస్తుల కార్యాల్లో ప్రకటన, టీచింగ్. ప్రకటనకు వచ్చేసాడు. శిక్షణ ఉంది కాబట్టి ఏమొచ్చింది? ప్రకటన వచ్చింది, టీచింగ్ వచ్చింది. చాలామంది అంటారు శిక్షణ లేకుండానే యేసు ప్రభు సేవ, శిక్షణ లేకుండానే, ట్రైనింగ్ లేకుండానే టీచింగ్ చేయొచ్చు. కాదు, ట్రైనింగ్ ఉండాలి కదండి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర వీళ్ళు ఏమయ్యారు? ట్రైన్ అయ్యారు. అందుకని థియాలజీ 3.5 సంవత్సరాలు, మేము కూడా బీడీ 3.5 సంవత్సరాల కోర్సు, డిగ్రీ తర్వాత 3.5 సంవత్సరాలు, డబల్ పీజీ అంటారు దాన్ని, డబల్ పీజీ. సేవ అంటే సామాన్యం కాదండి. దాదాపు మన అండర్స్టాండింగ్ ఇండియన్ సొసైటీ అనే అద్భుతమైన సబ్జెక్టులు చదువుతాం, ఆల్ రిలీజియన్స్ చదువుతాం. బీడీలో మామూలుగా ఉండదు, చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్టులు. వేదాంత విద్య అంటే అంత ప్రాముఖ్యం, చాలా గొప్ప విద్య. ట్రైనింగ్ ఉంది కాబట్టి ఏమొచ్చింది? టీచింగ్ కాదు, ప్రకటన అండ్ టెస్ట్ మనీ వచ్చింది కదా. టెస్ట్ మనీ, ప్రకటన. అపోస్తుల కార్యాలు ఆయన సాక్ష్యం మనం చూస్తాం, సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత పత్రికల్లో పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక రాశాడు కదా ఆయన. బోధన, టీచ్ చేశాడు, టీచింగ్. ట్రైనింగ్, టెస్ట్ మనీ, టీచింగ్. 1 శిక్షణ తీసుకున్నాడు, 2వది సాక్ష్యం ఇచ్చాడు ప్రభు కొరకు, 3వది ఆయన పత్రికల్లో ఏం చేశాడు? టీచింగ్, మంచి బోధన వచ్చింది. ట్రైనింగ్ లేకుండా టెస్ట్ మనీ చెప్పలేవు. టెస్ట్ మనీ చెప్పేవారు టీచింగ్ చేయాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి 3 భాగాలుగా పేతురు జీవితాన్ని మనం చూడవచ్చు. సువార్తల్లో ట్రైనింగ్, శిక్షణ. అపోస్తుల కార్యాల్లో టెస్ట్ మనీ, ప్రభు కొరకు సాక్షిగా బ్రతికాడు. పత్రికల్లో, ఆయన రాసిన పత్రికల్లో ఆయన యొక్క
టీచింగ్, బోధన మనం చూస్తాం. అద్భుతమైన విషయాలు. జాగ్రఫికల్లీ, భౌగోళికంగా కూడా పేతురు జీవితం 4 భాగాలండి. 4 భాగాలు. ఈ 4 వర్తమానాలు కదా, 4 భాగాలు జాగ్రఫికల్గా చెప్తా, భౌగోళికంగా కూడా చెప్తా. యోర్దాను నుండి ఫిలిప్పుదైన కైసరియా, మొదటి మెట్టు ఎగుడు ప్రయాణం. యోర్దాన్ ఏమో లోతైన ప్రాంతం, ఇది ఫిలిప్పుదైన కైసరియా కొండ మీద పట్టణం. మొదటి ఎగుడు ప్రయాణం చూడండి. యోర్దాను నుండి ఎక్కడికెళ్ళాడు? ఫిలిప్పుదైన కైసరియా, ఎగుడు ప్రయాణం. రెండవది ఫిలిప్పుదైన కైసరియా నుండి సిలువ వరకు గొల్గొతా వరకు దిగుడు ప్రయాణం. ఫిలిప్పుదైన కైసరియా నుండి గొల్గొతా వరకు దిగుడు ప్రయాణం. మూడవది సిలువ నుండి గలిలయ ప్రాంతం వరకు తిరోగమనం, పేతురు తిరోగమనం. నాలుగవది గలిలయ నుండి పెంతుకొస్తు మేడగది వరకు పురోగమనం. ఇది 4 భాగాలు పేతురు. ఈ 4 వర్తమానాలు, 4 వారాలు, చాలా లోతైన సత్యాలు. ఖచ్చితంగా మీరందరూ పాల్గొని లైవ్లో చూస్తున్నవారు మరి ప్రాముఖ్యంగా వచ్చే వారం నుంచి అయినా ఖచ్చితంగా పేతురు ధ్యానాలకు సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. జాగ్రఫికల్లీ చదివే భౌగోళికంగా చూసాం. యోర్దాన్ నుంచి లోతైన ప్రాంతం యోర్దాన్ కానీ ఎక్కడికి? ఫిలిప్పుదైన కైసర్ వరకు ఏ ప్రయాణం? ఎగుడు ప్రయాణం. ఫిలిప్పుదైన కైసర్ నుంచి గొల్గొతా వరకు ఏ ప్రయాణం? దిగుడు ప్రయాణం. గొల్గొతా నుంచి గలిలయ వరకు తిరోగమనం, ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడు. తర్వాత గలిలయ నుండి పెంతుకొస్తు మేడగది వరకు పురోగమనం. 4 ప్రసంగాలు. భౌగోళికంగా కూడా పేతురు జీవితం అదే. ఉపోద్ఘాతంగా 3 విషయాలు చూద్దాం. పేతురు ఎటువంటి వాడు? వాట్ ఈస్ హిజ్ నేచర్? ఆయన స్వభావం ఎలాంటిది? ఎలాంటి వాడు పేతురు? బైబిల్లో రాయబడిన వాళ్ళంతా మనలాంటి వాళ్ళే. ఎలాంటి వాడు? 3 విషయాలు ఉపోద్ఘాతంగా చూసి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు పేతురు జీవితంలో ధ్యానం చేయబోతున్నాను. ఎటువంటి వాడు? ఉపోద్ఘాతంగా చూద్దామా? మీరందరూ బైబిల్ తెస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి. జాన్స్ గాస్పల్ చాప్టర్ 21. యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనం చూడండి. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఒక్కడే ఏం లాగుతున్నాడు? నీళ్ళల్లో వలను లాగటం వేరు. బాగా వినండి నమ్మలారా. నీళ్ళల్లో ఉన్నప్పుడు వలను లాగటం వేరు, దరికి ఉన్నప్పుడు, దరికి వస్తారు కదా, దరికి వచ్చినప్పుడు వలను లాగటం వేరు. ఏం కావాలి దానికి? శక్తి కావాలి. కాబట్టి పేతురు ఎవరో తెలుసా? శారీరకంగా బలమైన వాడు. ఫిజికల్లీ హీ వాజ్ వెరీ స్ట్రెంగ్త్ ఫెలో. చాలా బలమైన వాడు, శారీరకంగా బలమైన వాడు. కాబట్టే వలను దరికి లాగుతున్నాడు. అది ఎన్ని చేపలతో ఉంది చెప్పండి? 153. ఏ చేపలు అవి? గొప్ప చేపలతో, పెద్ద పెద్ద చేపలు. ఒక చేప లాగటమే కదండి. ఎంతమంది ఈరోజు చేపలు తెచ్చుకోరు నాకు తెలియదు. మరి చేపల గురించి వచ్చింది. 5 కేజీలు చేప పట్టుకొని రావటమే ఇట్టా అంటా వస్తున్నారు ఈ రోజుల్లో. సముద్రం దగ్గర జాలర్లు చూస్తాం, పెద్ద కేజీలు చేప కదండి. ఏం చేస్తారు? అలా పట్టుకొని అలా ఇసిరేస్తుంటారు అంతే జాలర్లు. అలాంటిది 153 చేపలు, గొప్ప చేపలు అంట. ఎన్ని చేపలు? 153 గొప్ప చేపలతో నిండిన వలను ఏడకి లాగుతున్నాడు? దరికి లాగుతున్నాడు. దరిలో వల లాగటం చాలా శక్తి కావాలి. నీళ్ళల్లో వల లాగటం వేరు. సముద్రం మధ్యలో వలేసి నీళ్ళల్లో ఉన్నప్పుడు వల లాగటానికి అంత స్ట్రెంగ్త్ అవసరంలా, కానీ దరిలో వల లాగటం చూసారా, చాలా బలం అవసరం. కాబట్టి ఫిజికల్లీ హీ వాజ్ వెరీ స్ట్రెంగ్త్, చాలా శారీరకంగా బలమైన వాడు. విశ్వాసులు, దేవుని బిడ్డలు శారీరకంగా బలంగా ఉండాలి కదండి. పెళ్లి చేసి పంపించిందంట అమ్మగారు అత్తగారి ఇంటికి. అత్తగారు వెళ్ళగానే అడిగారంట, అమ్మా పప్పు రుబ్బటం వచ్చా? రుబ్బటమా? పప్పు గుత్తే ఏమో
చూసారండి, రోజులు మారిపోయాయి. పప్పు గుత్తే, నేను ఏడ వినలేదు, స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి, బాగా బలంగా ఉండాలి దేవుని బిడ్డలు కదండి. గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది చెప్పండి? చీకటితో లేచి ఏం చేస్తుంది? ఇదంతా మన జీవితాల్లో చూసుకే అసలు ఇప్పుడు ఎవరున్నారు అంత చీకటితో లేచేవాళ్ళు? తన ఇంటి వారి వరకు భోజనం సిద్ధపరిచే వాళ్ళు ఉన్నారా? బలంగా పనిచేయాలి. తన చేతులతో ఏం చేస్తాంటే గుణవతి అయిన భార్య కష్టపడి పని చేస్తే చేతులతో పనిచేయాలి, బాగా పనిచేయాలి, శారీరకంగా బలంగా ఉండాలి. విశ్వాసులు దేవుని బిడ్డలు శారీరకంగా ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. చెప్పండి పక్కనతో, శారీరకంగా బలంగా ఉండమ్మా. సన్నగుండ బాగు తల్లి యోసన, కొంచెం తిను ఆహారం, విజక్క ఆహారం తినండి. శారీరకంగా ఎట్టుండ మనం? ఫిజికల్లీ ఫిట్నెస్గా ఉండాలి. కొంతమంది సన్నగా ఉన్నా ఏం చేస్తారు తెలుసా? బలంగా పనిచేస్తారు, వాళ్ళకి మంచి ఆరోగ్యం కూడా, బలంగా పనిచేస్తారు. పేతురు నుంచి ఉపోద్ఘాతంలో మొదటి విషయం, పేతురు శారీరకంగా ఎలా ఉండేవాడు? బలంగా ఉండేవాడు. విశ్వాసులుగా దేవుని బిడ్డలంగా మనం కూడా శారీరకంగా ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. దేవుని పునరుద్ధాన శక్తి మిమ్మల్ని కమ్ముకొనుగాక, ప్రభువే మీకు బలము దయచేయునుగాక, మంచి ఆరోగ్యాలతో యేసయ్య మిమ్మల్ని నింపునుగాక. పేతురు శారీరకంగా బలమైనవాడు. రెండవది మానసికంగా దుడుకైనవాడు. అందుకనే కదా దీనికి ఏం పేరు? అబ్బా మీరు పెట్టారు, అది ఎవరు అనలే, మనం పెట్టుకున్నాం. దుడుకు పేతురు అని. మానసికంగా దుడుకైనవాడు. చూద్దాం దుడుకంటే ఏందో చూపిస్తా చూడండి మీకు. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. యేసు ప్రభువారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. చూడండి, దుడుకైన వాడంటే అర్థం ఏంటో తెలుసా? మానసికంగా ధైర్యవంతుడు. మెంటల్లీ హీ వాజ్ వెరీ కరేజియస్. చూడండి, మిగతా శిష్యులు 12 మంది ఉన్నారు కదా ఆ ధోనిలో. మిగతా వాళ్ళు ఎవరైనా అడిగారా? అడగచ్చుగా. తోమ అడగచ్చుగా, అయ్యా నువ్వే అయితే నడుస్తాడు, అయ్యా. వీళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. రెండవది ధైర్యం లేదు. పేతురు ఒక్కడే, నీవే అయితే నీళ్ళ మీద వచ్చి నడుచుటకు నేను కూడా వస్తానయ్యా, నీళ్ళ మీద నడుస్తా, నీతో నడుస్తా ప్రభువా. ధైర్యము, అది దుడుకంటే. పేతురు మానసికంగా దుడుకైన వాడంటే మానసికంగా ధైర్యవంతుడు అన్నమాట. మానసికంగా ధైర్యవంతుడు. అందరూ దోణిలో కూర్చొని ఉంటే, పడవలో కూర్చొని ఉంటే పేతురు ఒక్కడే, నేను నడుస్తాను నీతో ప్రభువా. పాడతాం కదా మనం, నీవు నడిచావు కెరటాలపై. నడుస్తారు మీరు, పాడారుగా, నడుస్తారా? మానసికంగా ధైర్యంగా ఉండాలి విశ్వాసి. శారీరకంగా ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. మానసికంగా మెంటల్లీ కరేజియస్. నీతిమంతులు సింహం వలె ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. దేవుని బిడ్డలు కొంతమంది రాత్రి అయితే చాలు, అమ్మా వస్తుందంట, దెయ్యం కథలు ఇని పొద్దు చిన్నప్పటి నుంచి ఆ దెయ్యం కథలు, అక్కడ గజ్జల శబ్దం వినబడితే చాలు. వాడోడో పాపం ఆ రోజుల్లో రిక్షాలకు గజ్జలు ఉండేవి. ఆ రిక్షాలు అటు రోడ్డు మీద అదుగో వస్తుంది, గజ్జల శబ్దం, అదుగో వచ్చాడు దగ్గరికి, వచ్చింది మన ఇంటి దగ్గరకే కదండి. మానసికంగా ధైర్యంగా ఉండాలి. పేతురు ధైర్యవంతుడు. విశ్వాసులు మానసికంగా ధైర్యంగా ఉండాలి, ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. చూసారండి, ధైర్యం చాలా ప్రాముఖ్యం. బైబిల్ చెప్తుంది, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానం కలుగును. ధైర్యాన్ని కోల్పోబాకండి. ధైర్యము ఏ గీతాంజలిలోనో గీతాంశలోనో చెప్పేది కాదు. చెప్పండి, ఉన్నాయి ఆ సబ్జెక్టులు? ఎక్కడో నేర్చుకునేది కాదు, నేర్పించేది కాదు. ధైర్యము ప్రభు బిడ్డలకి యేసయ్య ద్వారా వచ్చేది. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రభువుకి అంకితమై పరిశుద్ధంగా జీవిస్తున్నాడంటే ఆటోమేటికల్లీ మెంటల్లీ హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఫెలో.
దేవుని కొరకు బ్రతికేవారు స్ట్రాంగ్గా ఉంటారు, మానసికంగా ధైర్యంగా ఉంటారు. ఎన్ని ఉప్పెనలు వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా, దావీదు అదే రాస్తాడు కదా, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. దేవుని బిడ్డలకు ఆ ధైర్యం, ఎంతమంది ఏమి చేసినా నేను భయపడను, మేము భయపడము. ఎన్ని కీడులు, ఎన్ని పోరాటాలు వచ్చినా పాడతాం కదా మనం, మేము భయపడము, ఇక మేము భయపడము. ఎందుకు? ఏ కీడు రాదని యేసే చెప్పాను మాకు. ఎవరు చెప్పారండి? యేసుప్రభు చెప్పాడు, ఏ కీడు రాదని. దేవుని బిడ్డలకు ఏ కీడు రాదు. ఎవరు చెప్పారో ఈ సామెత? కీడించి అబ్బా. దేవుని బిడ్డలో మనం ఇది కాదు, మనం ఏదైనా పాజిటివ్ యాటిట్యూడ్, ముందేంది? మేలే యోచిస్తాం. ప్రతి విషయంలో మేలు యోచించే స్నేహం చేస్తాం. వాడు మోసం చేస్తే మనం ఏం చేస్తాం? దేవుడికి అప్పగిస్తాం. మనం మేలు చేసే స్వభావం మనది, మేలు యోచించే స్వభావం. కాబట్టి మనం ప్రతి విషయంలో ధైర్యంగా ఉండాలి. చెప్పండి, విశ్వాసులు శారీరకంగా మొదట ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. రెండవది మానసికంగా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్నారా? రాత్రిపూట ఇక్కడ నొప్పి వస్తుంటే చాలు, అమ్మో ఈరోజేనేమో, నాకు ఈరోజేనేమో, నన్ను తీసుకెళ్తారేమో, లలితాకు తీసుకెళ్తారేమో అక్కడికి. ఎందుకు అంత ఆలోచిస్తా? ఏమైతే నీకు? ప్రభు చెప్పాడు కదా, ఏది ఎంత మాత్రం మీకేం చేయదు, హాని చేయదని యేసయ్య చెప్పాడు కదా. ఆయన మాటలు ధైర్యం పరచలేవా నువ్వు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు కదా. కొన్నిసార్లు కాలు జీలొస్తుందండి, లేకపోతే కాలు ఏదైనా తిమ్మిరి వస్తుందండి. కూర్చోనో లేకపోతే నిల్చోనో ఏమొస్తుంది? కాలు మామూలే కదా అది. ఏమనండి, ఆ నుంచి ఎక్కడికి వస్తుందండి, మధ్య ఇటు కూడా పోతుందండి. ఎటుపోతే ఏమైంది అది? నీకు చక్కగా వెళ్ళి హాస్పిటల్లో చూయించుకో. ధైర్యంగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? ధైర్యం, మెంటల్లీ ధైర్యంగా ఉండాలి. పేతురు చూడండి, శారీరకంగా బలమైన వాడు. రెండవది మానసికంగా దుడుకైన వాడు, అంటే ధైర్యవంతుడు. మూడవది భావోద్రేకంగా, ఇమోషనల్లీ. పేతురు ఎవరో తెలుసా? ఆవేశపరుడు, ఆవేశం ఎక్కువ. ఇమోషనల్లీ. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33 నుంచి చదువుకుందాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 26. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్ప. యేసు అతను చూచి, రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినాను. చూశారండి, చావలసి వచ్చినా నేను మాత్రం ఆ మాట అన్నయ్యా. ఆవేశం ఎక్కువ. విశ్వాసులకి, దేవుని బిడ్డలకి దేవుని యందు ఆవేశం ఉండొచ్చు, కానీ చెప్పండి, ఆవేశము ప్రభు కొరకు స్థిరంగా ఉండాలి. ఒక్కరోజు కదండి, మన ఆవేశం ఒక్కరోజే ఉంటుంది. ఆంధ్రులకు ఒక పేరు కూడా ఉంది తెలుసా? ఆంధ్రులంట ఎవరు చెప్పండి? ఆరంభశూరులంట. రేపటి నుంచి మమ్మల్ని పాస్టర్ గారు టీములు వేసారు, ఖచ్చితంగా 5ంటికే వస్తాం. ఆ రోజే వచ్చే వారం కనపడరు. ఆవేశం అక్కడి వరకే ఉండకూడదు. ప్రభు కొరకు ఎన్ని పోరాటాలు వచ్చినా చెప్పండి, సిబిసి మాది అంటారు గట్టిగా. తర్వాత ఏబిసిలోకి. ఈ ఆవేశం ఆఖరి వరకు ఉండాలి. పేతురు అందరూ అభ్యంతర పడినా కానీ నేను మాత్రం యేసయ్యా, పోరాటాలు వచ్చినా అసలు నిన్ను ఎరగనని మాత్రం చెప్పను అన్నాడు. యేసు ప్రభు చూసి, ఈ రాత్రే, ఎప్పుడు దాకా వద్దు పేతురు, ఈ రాత్రే నువ్వేం చేస్తావు? ఎరగనని చెప్తావు. ఆవేశం, భావోద్రేకంలో ఆవేశపరుడు. పేతురు సాక్ష్యం ఇది. పేతురు 3 విషయాలు విన్నా. ఎటువంటి వాడు చెప్పండి? శారీరకంగా బలమైన వాడు, మానసికంగా దుడుకైన వాడు, ధైర్యవంతుడు, భావోద్రేకంగా ఆవేశపరుడు కదా. ప్రభు కోసం మన ఆవేశం, ఫీనేహాసులాట ఆవేశం. దేవుడు ఏది చూచి మెచ్చుకోలేడో, దేవుడు ఏది మెచ్చలేడో అది ఓర్చుకోలేకపోయాడంట ఫీనేహాసు. దేవుని బిడ్డలంగా దేవుని విషయాల్లో, పాపం విషయంలో రాజీ పడకుండా ప్రభు కొరకు జీవించే విషయంలో చక్కగా ప్రభు కొరకు మనం సాక్షులుగా బ్రతకాలి.
ఈరోజు పేతురు నుంచి 3 విషయాలు ఈ మొదటి వర్తమానంలో నేర్చుకుందాం. మొదటి వర్తమానం, మొదటిది యేసును కలుసుకున్న పేతురు. యేసును కలుసుకున్న పేతురు కలుసుకున్నాడు కాబట్టి విశ్వాస అయ్యాడు. యేసును కలుసుకున్నాడు కాబట్టి ఏమయ్యాడు చెప్పండి? విశ్వాసి అయ్యాడు. రెండవది, యేసును వెంబడించిన పేతురు వెంబడించాడు కాబట్టి శిష్యుడయ్యాడు. మూడవది, యేసును ఒప్పుకున్న పేతురు యేసు అని ఒప్పుకున్నాడు కాబట్టి నాయకుడయ్యాడు. 3 విషయాలు. యేసును కలుసుకున్న పేతురు, యేసును వెంబడించిన పేతురు, యేసును ఒప్పుకున్న పేతురు. కలుసుకున్నాడు కాబట్టి ఏమయ్యాడు? విశ్వాస అయ్యాడు. యేసును కలుసుకోకుండా నువ్వేం కాలేవు? విశ్వాసివి కాలేవు, దేవుని బిడ్డవు కాలేవు. యేసును కలుసుకోకుండా విశ్వాసిని చెప్పుకుంటున్నావా? విశ్వాసివి కాలేవు. యేసును కలుసుకున్నాడు. రెండవది, యేసును వెంబడించాడు కాబట్టి ఏమయ్యాడు? శిష్యుడయ్యాడు. మూడవది, యేసు అని ఒప్పుకున్నాడు. ఆయన యేసు, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు, ఒప్పుకున్నాడు కాబట్టి ఏమయ్యాడు? సంఘానికి నాయకుడయ్యాడు. ఆది సంఘానికి నాయకుడు. చూసారండి, పేతురు గొప్ప నాయకుడు, ఒప్పుకున్నాడు యేసుని. ఈ 3 విషయాలు త్వరగా క్లుప్తంగా చూసుకొని దీవించబడదాం. పేతురులో నుంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఎగుడు ప్రయాణంలో చూద్దామా? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యేసును కలుసుకున్న పేతురు. యోహాను సువార్త 1వ అధ్యాయం 42 వచ్చింది. 41 కూడా చదువుకుందాం, క్లారిటీ వస్తుంది కదా. ఇతడు మొదట తన సహోదరుని సీమోనును చూచి, మేము మెస్సీను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. అంద్రెయ పేతురును యేసునొద్దకు ఏం చేశాడు? తోడుకొని వచ్చాడు. యేసుని ఎలా కలుసుకున్నాడు పేతురు? ఎవరో తోడుకొని వచ్చారు. చూడండి ఎంత బలమైన మాట. మిమ్మల్ని కూడా, నన్ను కూడా ఎవరో తోడుకొని వస్తేనే మనం దేవుని కలుసుకోగలం, యేసయ్యను కలుసుకోగలం, విశ్వాసులుగా మార్చబడగలం. అంద్రెయ తెలుసుకున్నాడు యేసు ప్రభు గురించి. అంద్రెయ వెళ్ళాడు, పేతురుని తీసుకొచ్చాడు, తోడుకొని వచ్చాడు. అందుకని నేను ఆ మాట చెప్పింది, తోడుకొని వచ్చాడు. ఎప్పుడైనా ఎవరినైనా యేసు ప్రభు దగ్గరికి తోడుకొని వచ్చావా? సినిమాకు తోడుకొని పోతావే, చందమా బిర్యానీ తినడానికి తోడుకొని పోతావే, రావే ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది, పోదాంపా. ఈరోజు రావే, ఈరోజు నగరవనం పోదాం, ఏదో పోవాలనిపిస్తుంది, వెళ్దాంపా. రావే, ఈరోజు రెస్టారెంట్కి పోయి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, రావే రావే అంట ఐస్ క్రీమ్ ప్యారలల్కి తోడుకొని పోతున్నావు, చందమామ రెస్టారెంట్కి తోడుకొని పోతున్నావు, పార్కులకు తోడుకొని పోతావు, కానీ యేసునొద్దకు ఒక్కరినైనా తోడుకొని వచ్చావా? యేసునొద్దకు ఒక్కరినైనా తోడుకొని వచ్చావా? తీసుకొని వచ్చావా? నీ జీవిత కాలంలో ఎలా వీరు ప్రభువుని తెలుసుకుంటారు? నువ్వు తోడుకొని రాకుండా. అంద్రెయ పేతురుని కానీ తోడుకొని రాకపోతే పేతురు యేసు ప్రభుని కలుసుకునేవాడా? విశ్వాసిగా మారేవాడా? పేతురు వాక్యం చెబితే ఒక్కరోజు సంఘంలో 3000 మంది మార్చబడేవాళ్ళ? ఆది సంఘ పుట్టుకొక కారణం పేతురే. కారణం ఏంటో తెలుసా? తోడుకొని రాబడ్డాడు. ఒక్కలనైనా తోడుకొని వస్తున్నావా? సంఘానికి వచ్చేటప్పుడు ఒక్కలకైనా సువార్త చెప్పి తోడుకొని వస్తున్నావా? తీసుకొని వస్తున్నావా? ఒక్కలనైనా తోడుకొని వస్తున్నావా? అంద్రెయ పేతురును యేసునొద్దకు తోడుకొని వచ్చాడు కాబట్టి పేతురు యేసును కలుసుకున్నాడు, కాబట్టి విశ్వాసిగా మారాడు. ఎవరిని తోడుకొని వస్తున్నావు చెప్పండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్కదానివే వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్న వాక్యం ఒక్కదానివే వింటున్నావు? ఒక్కరినైనా ప్రభు దగ్గరికి తోడుకొని వచ్చావా? తీసుకొని వచ్చావా? కదా, సవాల్ ఇది మనకి. ఇట్స్ ఛాలెంజ్ ఫర్ అస్. మనందరికి ఒక సవాలు. ఒక్కరినైనా తోడుకొని వస్తున్నావా? బిల్లీ గ్రహాం గారు వాక్యం చెప్పేటప్పుడు ఈ మాట అంటాడు, ఈచ్ వన్ క్యాచ్ వన్. రండి, ఒక్కొక్కరు రండి, ఒక్కొక్కరిని తోడుకొని రండి, పట్టుకొని రండి, తీసుకొని రండి. లేదులే మా వరకు మేము పోతే చాలే అనుకోపాకండి. చెప్పండి, చెప్పటం మన వంతు.
రండయ్యా ప్రార్థనకు రండి, సిబిసికి వెళ్దాం రండి, అద్భుతమైన శ్రేష్టమైన ధ్యానాలు విందాం రండి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దైవ సేవకులు ఉన్నారు, రండయ్యా రండి. తోడుకొని రావటం మన వంతు, కార్యం చేసేది ప్రభు వంతు. నువ్వు తోడుకొని రావాలి. ఏమో వాళ్ళే పేతురులు అవుతారేమో, ఏమో వాళ్ళే తోమాలు అవుతారేమో, ఏమో వాళ్ళే విశ్వాసులు అవుతారేమో, నువ్వు తీసుకొని రా. అంద్రయ్య పేతురును యేసు వద్దకు ఏం చేశాడు? తోడుకొని వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. యేసుని ఎలా కలుసుకున్నాడో చూడండి. యేసుని ఎలా కలుసుకున్నాడు? పేతురు యేసు ప్రభుని ఎలా కలుసుకున్నాడు? మొదట ఏం చేయబడ్డాడు? తోడుకొని వచ్చాడు. తర్వాత చూడండి 42వ వచనం. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థం. యోహాను సువార్త 1:42. యేసు అతని వైపు చూచి, చూడండి యేసు ప్రభు ఏం చేశాడు? తోడుకొని వచ్చిన పేతురు వైపు చూశాడంటే యేసు ప్రభు చూశాడంటే పేతురు మార్చబడ్డాడంతే. యేసయ్య చూపు తగిలిందంటే కఠినుడైన పేతురు మార్చబడ్డాడంతే. ఆయన చూపులో ఆశీర్వాదం ఉంది. యేసుప్రభు అక్కడ ఏమైనా ప్రసంగం చేశాడు పేతురికి? ఏమన్నా యేసుప్రభు అక్కడ ఏమైనా ప్రసంగం చేసినట్టుందా? చెప్పండి, ఏం చేశాడు? యేసు అతని వైపు చూచాడంతే, యేసుప్రభు చూపు తగిలిందంటే పేతురు జీవితం మారిపోయింది. ప్రభు సన్నిధికి నువ్వు ఎవరైనా తోడుకొని వస్తే వాళ్ళని నేను కాదు చూసేది, ఎవరు చూస్తారు చెప్పండి? యేసయ్య చూపు తగిలిద్ది వాళ్ళ మీద. యేసయ్య చూపు తగిలిద్ది. యేసయ్య చూపు నీ మీద పడిందంటే నీ జీవితం ఎంత కఠినమైన జీవితమైన మారిపోవాల్సిందే. యేసయ్య చూపు పేతురు మీద ఎప్పుడైతే పడిందో మారిపోయాడు, మార్చబడ్డాడు. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు చూడండి. 3వది, ప్రభుని కలుసుకున్న ఈ పేతురు మరుగై ఉండలేదు, కేఫాగా మార్చబడ్డాడు. కేఫాగా. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు మరుగై ఉండలేరు, దాక్కొని ఉండలేరు. ఆ రోజు పేతురు యేసు ప్రభుని కలుసుకున్నాడు. ఎక్కడ పేతురు ఏమైనా దాక్కున్నట్టు చూస్తాం మనం? ప్రభు కొరకు సాక్షిగా బ్రతికాడు, ప్రభు కొరకు గొప్ప విశ్వాసిగా పెరిగాడు, విశ్వాసిగా ఎదిగాడు. మరుగై ఉండలేదు. విశ్వాసి మరుగై ఉండకూడదు. మార్కు సువార్తలో ఆ మాట మనం చూస్తాం. తాను మరుగై ఉండలేదని రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ గ్రహించిందంట. ప్రభు దగ్గర అద్భుతాన్ని పొందుకున్న స్త్రీ గ్రహించింది, తాను మరుగై ఉండలేదు, నేను మరుగున ఉండలేదు, ప్రభు నన్ను చూస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును కలుసుకున్నాడు పేతురు. ఏమైపోయాడు? విశ్వాసిగా మారిపోయాడు. యేసును కలుసుకున్నావా? యేసు ప్రభుని కలుసుకున్నావా? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎన్నోసార్లు ప్రభుని గురించి వింటున్నావు కానీ కలుసుకోకుండానే వెళ్ళిపోతున్నావేమో. నీ జీవితం ఇంకా మార్చబడకపోతే యేసు ప్రభుని కలుసుకుంటే మారిపోవాలి, జీవితం మారిపోవాలి, విశ్వాసిగా మారిపోవాలి, మార్చబడాలి. ప్రభు కొరకు సాక్షిగా జీవితం తీర్మానం తీసుకోవాలి. ఇంకా నీ బ్రతుకులో మార్పు రాకపోతే నువ్వు కలుసుకున్న వ్యర్థమే. కానీ నిజంగా యేసును కలుసుకుంటే, నిజంగా యేసయ్యను కలుసుకుంటే పేతురు జీవితం ఎలా మారిపోయిందో నీ జీవితం, నా జీవితం కూడా మారిపోవాలంతే. యేసులో ఉన్న గొప్పతనం అదే, సువార్తలో ఉన్న శక్తి అదే, సువార్తలో ఉన్న మాధుర్యం అదే. యేసును కలుసుకున్నాడు, విశ్వాసిగా మారిపోయాడు. యేసును కలుసుకున్నాడు, మార్చబడ్డాడు. యేసయ్య చూపు చూశాడు, మార్చబడ్డాడు. యేసును కలుసుకున్నాడు, సాక్షిగా మరుగై ఉండకుండా ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు. యేసును కలుసుకున్న పేతురు. రెండవది, యేసును వెంబడించిన పేతురు. యేసును వెంబడించాడు కాబట్టి ఏమైపోయాడు చెప్పండి? శిష్యుడైపోయాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల వాడు తానేం చేయాలి? ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. యేసయ్యను ఎప్పుడైతే వెంబడించాడో పేతురు యేసు ప్రభు శిష్యుడైపోయాడు. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 4. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, 19, 20 చదువుకుందాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా
పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని అంద్రేయాను, ఇద్దరు సహోదరులు సముద్రంలో ఏం చేస్తున్నారు? వీళ్ళు వల వేయట చూచాను, వారు జాలరులు. ఆయన యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, అబ్బా మామూలు విషయం కాదండి, వెంటనే ప్రభు పిలిచిన వెంటనే నా వెంబడి రండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఓరుకున్నారా? ఏమైనా రోడ్డు మీద ఓరుకున్నారా? ఏం చేస్తున్నారు? వలలు వేయుట చూచిన వారు సముద్రంలో ఏం చేస్తున్నారు? వలలు వేస్తున్నారు. వలలు పని చేస్తున్న వారిని చూసి యేసయ్య అన్నాడు, నా వెంబడి రండి, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానంటే ఏం చేశారు చెప్పండి? వెంటనే. చెప్పండి ఆ మాట అనండి గట్టిగా, వెంటనే. ఎన్నిసార్లు ప్రభు పిలుస్తుంటే వెంటనే వచ్చావు నువ్వు? ఇంకా రాల. ఇన్ని సంవత్సరాలు, 2025వ సంవత్సరం కూడా వచ్చింది, వెంటనే విధేయత చూపించలేకపోతున్నా. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, మార్కు రాస్తాడు, వారు తమ వలలు విడిచారు, దోణిని విడిచారు, తల్లిదండ్రులను విడిచారు. ప్రభువుని వెంబడించుటలో నీ వల విడవాలి, నీ జీతభత్యాలు విడవాలి, దోణిలు విడవాలి, నీ జీవన భృతి విడవాల్సి వస్తుంది, తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది ప్రభువుని వెంబడించుటలో. ప్రభువుని వెంబడించడం అంటే అది మామూలు విషయం కాదండి. శిష్యుడిగా బ్రతకడం అంటే మామూలు విషయం కాదండి. వస్తారు చాలామంది, ప్రభువుని కలుసుకుంటారు, ఆదివారం వస్తారు, కలుసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. కానీ జీవితంలో శిష్యులుగా బ్రతికేది ఎవరో తెలుసా? యేసును వెంబడించేవారే. నిజంగా యేసును వెంబడించేవారే. యేసును వెంబడించాలంటే వల విడవాలి, దోణిలు విడవాలి, తల్లిదండ్రులు కూడా విడవాల్సి వస్తుంది ఆఖరికి. అవునండి, కొన్నిసార్లు మన తల్లిదండ్రులే మన పరిచర్యకు ఆటంకం, అభ్యంతరం కూడా. ప్రభు అన్నాడు, నా కొరకు మీరు ఈ లోకంలో తల్లినైనను తండ్రినైనా విడిచిపెట్టిన ఎడల, భూములైనను అన్నదమ్ములను విడిచిపెట్టిన ఎడల, ఇహలోకంలో మీరు ఎన్ని విడిచిపెట్టారో నిత్యత్వంలో వాటికంటే 100 రెట్లు ఫలం పొందుకుంటారన్నాడు యేసయ్య. ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకటంలో కదా. బ్రదర్ భగత్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు పరిచయం చేసే దినాల్లో వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళని ఆటంకపరిచారు. అరే, సాధు సుందర్ సింగ్ గారితో చెప్పారంట, నీవు కానీ ఎదుగో ఆ తక్కువ కులస్తుల దేవుణ్ణి మా ఇంట్లోకి తీసుకొచ్చావా, దయచేసి నేను ఇంట్లో నుంచి వెళ్ళగొడతాం. నేను ఇంట్లో నుంచి పోవటానికైనా సిద్ధమే నానా, నేను ఇంట్లో నుంచి పోవటానికైనా సిద్ధమే, కానీ నాకు తెలిసిన ఈ సత్య దేవుణ్ణి వదిలిపెట్టను, ఈ నిజ దేవుణ్ణి వదిలిపెట్టను. ఊపిరున్నంత వరకు ఆయన కొరకు జీవిస్తాను. ఆయన నిజ దేవుడు, నాకు దర్శనంలో కనబడ్డాడు. ఆయన నాకు నిజ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. ఆయన అందరికీ ప్రభు. చూడండి, వారి సమస్తాన్ని త్యాగం చేసుకొని వచ్చి ప్రభు కొరకు అంత సాక్షులుగా బ్రతికారు, వెంబడించారు. ప్రభుని వెంబడించడంలో శిష్యుడిగా మారిపోయాడు. ఎందుకు యేసయ్యని వెంబడించాలి? యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలి? పేతురు వెంబడించాడు. ఎలా వెంబడించాడు? వెంబడించుటలో ఉన్న ఆశీర్వాదాలు. యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు, ఒకటి, ఆయనతో సమయం గడపట కొరకు ఆయన వెంబడించాలి. యేసు ప్రభుని వెంబడించడం అంటే యేసు ప్రభుతో సమయాన్ని గడపటం. ఇప్పటి వరకు లోకస్తులతో సమయాన్ని గడుపుతూ వచ్చేవేమో, ఇప్పటి వరకు వారితో వీరితో సమయాన్ని గడుపుతూ వచ్చేవేమో. యేసును వెంబడించేవారు యేసు కొరకు సమయం గడుపుతారు, యేసుతో సమయాన్ని గడుపుతారు. సమయాన్ని గడుపుతున్నావా? నీ సమయం ఎవరితో? ఉదయం లేచిన మొదలుకొని ఎవరితో సమయాన్ని గడుపుతున్నావు? ఉదయం లేచిన మొదలుకొని ఎవరికి సమయం ఇస్తున్నావు? యేసు ప్రభువు నా వెంబడి రండి అంటున్నాడంటే నాతో సమయాన్ని గడపండి. రెండవది, యేసును గురించిన సత్యం తెలుసుకోవడానికి, టు నో అబౌట్ క్రైస్ట్, ప్రభువును గురించిన సత్యం తెలుసుకోవడానికి ఆయన వెంబడించాలి. మనం ఒకటి, ఆయనతో సమయాన్ని గడపడానికి ఆయన వెంబడించాలి. రెండవది, ఆయనను గురించిన సత్యము. చాలామందికి ఇంకా ఆయన ఎవరో తెలియదండి. యేసు ప్రభు ఎవరో తెలియదు. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ప్రభుని తెలుసుకున్న తొలి దినాలు అవి. ఇంట్లో వాళ్ళే ఏం చేసింది, ఒక పండగ వచ్చిందంట, రే ఇదిగో మాకు ఇది ఉంది దేవుడు, మాకు ఈ దేవుడు
నువ్వేందిరా పోతున్నావు, ఆ ప్రార్థన ఈ ప్రార్థనని పోతున్నావు, ఆ మందిరం ఈ మందిరానికి అని పోతున్నావు, నీ దేవుడు ఎవర్రా అడిగారంట ఆయన్ని. అప్పుడు రాశాడు ఆయన మొట్టమొదటి పాట, ఆర్ఆర్కే మూర్తి గారి పాట. నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, యేసు ఎలా ఉన్నావని చూపను, యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఆకాశములను అడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశములను అడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసునాథుడే దేవదేవుడని, యేసు లేనిదే ఏది కలుగా లేదని, ఆకాశములను అడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. మీరు చెప్తారా యేసు ప్రభు ఎవరు? మిమ్మల్ని అడిగారు అనుకోండి, ప్రభుతో సమయాన్ని గడిపే వాళ్ళు చెప్తారు, యేసయ్య గొప్ప దేవుడు, నాలో ఉన్నాడు యేసయ్య, నన్ను నడిపిస్తున్నాడు యేసయ్య, నా జీవితానికి ఆయనే మార్గదర్శి, నా జీవితానికి ఆయనే సమస్తం. యేసయ్య రాశారు, నా జీవిత భాగస్వామివి నీవు. భాగస్వామి అంట. చూడండి, ప్రభుతో సమయాన్ని గడిపి ప్రభుతో చక్కగా ఆయన గురించి తెలుసుకొని, చూడండి ఎట్లా వచ్చిన పాట, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. పాడండి, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా, నా జీవిత భాగస్వామివి. ఎలా వచ్చినాయండి మాటలు? ఎలా వచ్చింది? ప్రభుతో సమయాన్ని గడిపినప్పుడు, ప్రభుని గురించి తెలుసుకున్నప్పుడు. యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలి? ఒకటి, ఆయనతో సమయాన్ని గడపటానికి. రెండవది, ఆయన గురించిన సత్యం తెలుసు. మూడవది, యేసు పైన నమ్మకం బలపడుట కొరకై ఆయన వెంబడించాలి. యేసు ప్రభు నాకున్నాడు, నాకు ఆయన ఉన్నాడు, నా సమస్తం ఆయనే, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు నా భవిష్యత్తు, ఆయన చూసుకుంటాడు నా ఆరోగ్యం, ఆయన చూసుకుంటాడు నా కుటుంబం, ఆయన చూసుకుంటాడు నా ఉద్యోగం, ఆయన చూసుకుంటాడు నా చదువు. యేసు పైన నమ్మకం బలపడుట కొరకై నీవు నేను మనందరం ఆయన వెంబడించాలి. వెంబడిస్తున్నావా బిడ్డ? యేసును యేసును కలుసుకున్నావు కానీ వెంబడించాడు, శిష్యుడిగా మారిపోయాడు. పేతురు యేసును వెంబడించాడు, శిష్యుడిగా మారిపోయాడు. వెంబడిస్తున్నావా? ఆయనతో సమయం గడుపుట కొరకు ఆయన వెంబడించాలి, ఆయన గురించి తెలుసుకున్నట్టు కొరకు ఆయన వెంబడించాలి. మూడవది, ఆయనపై నమ్మకం యేసుపై నమ్మకం బలపడుట కొరకు ఆయన వెంబడించాలి. ఏదైనా నాకు ఆయన ఉన్నాడు చెప్పగలవా? ఏదైనా నాకు ఆయన ఉన్నాడు చెప్పగలవా? ఆ మాట, నా జీవితంలో ఏదైనా నాకు ప్రభు ఉన్నాడు, నేను దేనికి భయపడను, ఆయనే నాకు సమస్తం, నాకు ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. చెప్పగలవా ఆ మాట? యేసుపై నమ్మకం, ఆయన వెంబడించినప్పుడు నీ జీవితంలో నా జీవితంలో ఈ అనుభవాలు వస్తాయి. మూడో మాట, యేసును కలుసుకున్నాడు, విశ్వాసిగా మారాడు, యేసును వెంబడించాడు, శిష్యుడిగా మారాడు, యేసు అని ఒప్పుకున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఫిలిప్పుదైన కైసర ప్రాంతానికి వచ్చారు యేసు ప్రభు పరిచర్య చేస్తున్న దినాల్లో. మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి,
11వ వచనం, యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాను, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు. కొందరు ఏలియా లాంటి ప్రార్థన జీవితం ఆయనలో ఉంది. కొందరు ఇర్మియా లాంటి విలాపంతో కూడిన ప్రార్థన ఆయనలో ఉంది, రోధించి ప్రార్థన చేసేవాడు. అనియు ప్రవక్తల ఒకడని చెప్పుకొనుచున్నారని, అందుకైన మీరేమనుకుంటున్నారు? మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగిన. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినా కానీ నరులు నీకు బయలుపరచలు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనెరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. యేసు అని ఒప్పుకున్నాడు. అయ్యా నువ్వెవరవో తెలుసా? అందరు ఇలా అనుకుంటున్నారు. కొందరు బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకడను. మరి మీరేమనుకుంటున్నారు? మేమా? పేతురు లేచాడు గబక్కన, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు, నువ్వు సజీవుడు అయ్యా, నువ్వు మా మధ్యలో ఉన్న దేవుడు అయ్యా, మా మధ్యలో సంచరించుచున్న దేవుడు అయ్యా, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు అయ్యా, మాకు సమీపంగా ఉన్న దేవుడు అయ్యా, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు అయ్యా, నీవు సజీవుడవు. యు ఆర్ ద లివింగ్ వన్, నీవు సజీవుడవు. మృతుడనైతిని కానీ యుగ యుగములు ఏం చేస్తున్నాను? యేసయ్య సజీవుడు కదండి. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ తీసుకొచ్చే సమయం అది. అరెస్ట్ చేశారు మార్టిన్ లూథర్ని, దేశ బహిష్కరణ చేశారు మార్టిన్ లూథర్ని. ఎందుకో తెలుసా? సత్యాన్ని సత్యంగా ప్రకటించినందుకు. రోమన్ కేథలిక్ మిషన్ మీద ఎదురు దాడి చేసి ఈ వాక్యం తప్పు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు, ఇది కరెక్ట్, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్, విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాం, మీ పేపల్ బుల్స్ మాకు అక్కర్లేదు. ఆ రోజుల్లో అంతకుముందు ఎవరైనా పాపం చేస్తే ఆదివారం చర్చికి వచ్చేవాళ్ళు, ఆ ఫాదర్ గారి దగ్గర పేపల్ బుల్స్ ఉండయి, ఆ పాప పరిహార పత్రాలు, నేను దొంగతనం చేశానండి, నేను మోసం చేశానండి, నేను ఈరోజు అబద్ధం ఆడొచ్చానండి, వ్యభిచారం చేసి వచ్చానంటే ఆయన అనేవాడు, వ్యభిచారం చేసి వచ్చావా, ఇదిగో నీకు 100 యూరోలు కట్టు, ఇదిగో నేను దొంగతనం చేసి వచ్చి, ఇదిగో 50 యూరోలు కట్టు, నేను అబద్ధం ఆడొచ్చానండి, ఇదిగో 20 యూరోలు కట్టు. పేపల్ బుల్స్ అమ్మేవాళ్ళు ఆ దినాల్లో, భయంకరమైన దినాలు అవి, చీకటి దినాలు అవి. ఇది కాదు, ఇది తప్పు. ఆ పేపల్ బుల్స్లో మేము డబ్బులు కొనుక్కొని పాప పరిహార పత్రాలు కొనుక్కున్న మా హృదయంలో ఉన్న పాపం క్షమించబట్టలేదు, ఇది కరెక్ట్ కాదని ఖండించి దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని తెలుసుకున్నారు. రోమా 1:17లో నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకుతాడు, విశ్వాసమే నీతిమంతులుగా తీరుస్తుందని తెలుసుకున్నాడు. పాప క్షమాపణ యేసు రక్తం ద్వారానే అని తెలుసుకున్నాడు కదా. ఫెయిత్ అలోన్, స్క్రిప్చర్ అలోన్, గ్రేస్ అలోన్ అనే మాటలు తీసుకొచ్చి విటెన్బర్గ్ దేవాలయంలో పెడితే మిగతా వాళ్ళంతా దేశ బహిష్కరణ చేశారు. ఒకసారి చాలా దిగులుతో కూర్చున్నాడంట. మార్టిన్ లూథర్ భార్య ఏం చేసిందో తెలుసా? ఆ దినాల్లో నల్ల గౌన్ వేసుకుంటారు. ఎవరైనా చనిపోతే, ఇప్పుడు కూడా కదండి మన దేశంలో ఎవరైనా నాయకులు చనిపోతే ఏం చేస్తారు చెప్పండి? ఆ పార్టీ వాళ్ళంతా నల్ల జెండాలు పట్టుకొని వారి యొక్క ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తారు. నల్ల గౌన్ వేసుకొని తిరుగుతుందంటే తన ముందు. మార్టిన్ లూథర్ గబక్కలు లేచి, ఎవరు చచ్చిపోయారు ఈరోజు మన కాలనీలో, ఎవరు చచ్చిపోయారు అంటే ఏమనిందంట, గాడ్ ఇస్ డెడ్, దేవుడే చచ్చిపోయాడయ్యా. పిచ్చిదానా, ఏం మాటలు ఇవి? దేవుడు ఎందుకు చచ్చిపోతాడు? నా దేవుడు సజీవుడు. మరి నువ్వు పడుకోవటం చూడు ఎట్టుందో, నువ్వు పడుకోవటం చూడు, శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని నువ్వు పడుకోవటం చూస్తే నాకు కూడా అలా అనిపించింది. దేవుడు చచ్చిపోయాడేమో. దేవుడు చచ్చిపోలే, మన దేవుడు బ్రతికున్నాడు. ఇదిగో మృతుడునైతిని కానీ యుగ యుగములో సజీవుడను. పేతురు ఆ సత్యాన్ని ఒప్పుకున్నాడు. అయ్యా నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయ్యా, మా కొరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు అయ్యా, నీవు సజీవుడు అయ్యా అని ఒప్పుకున్నాడు. యేసయ్యను నాయకుడయ్యాడు.
యేసును కలుసుకున్నాడు, విశ్వాస అయ్యాడు. యేసును వెంబడించాడు, శిష్యుడు అయ్యాడు. యేసును యేసుగా ఒప్పుకున్నాడు. నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడవయ్యా, మా కొరకు ఈ లోకానికి వచ్చి మా పాపం నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి ఇదిగో మా మధ్యలో సంచరించుచున్న దేవుడవయ్యా, మరణాన్ని గెలిచిన దేవుడవయ్యా, సజీవుడు అని ఒప్పుకున్నాడు. పేతురు నాయకుడయ్యాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావు, కలుసుకున్నావా? కలుసుకుంటే నిజంగా ఆయన కలుసుకుంటే విశ్వాసం అవ్వాలి. యేసుని వెంబడిస్తున్నావా? కలుసుకుని నీవు వెంబడిస్తున్నావా? వెంబడిస్తే శిష్యుడు అవ్వాలి. యేసును ఒప్పుకున్నావా? నాయకుడిగా ఉండాలి. ఈ ఉదయకాలం దేవుడు పేతురు జీవితాన్ని మన ముందు బట్టబయలు చేసి ఉండగా పేతురు ద్వారా మనం నేర్చుకుందాం. యేసును కలుసుకున్నావా? ఇంకెంతకాలం కలుసుకోకుండా వెళ్తావు? ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ రోజైనా ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరుస్తావా? యేసును కలుసుకున్నాడు పేతురు. ఏమయ్యాడు చెప్పండి? కలుసుకున్న పేతురు ఏమయ్యాడు? విశ్వాస అయ్యాడు, మార్చబడ్డాడు, మారిపోయాడు. యేసును వెంబడించాడు. ఏమయ్యాడు పేతురు? శిష్యుడు అయిపోయాడు. ఆయనతో సమయాన్ని గడుపుట ద్వారా, ఆయన గురించిన సత్యాన్ని తెలుసుకోవటం ద్వారా, ఆయన పైన అపారమైన నమ్మకం ఉంచడం ద్వారా శిష్యుడు అయిపోయాడు. యేసు అని ఒప్పుకున్నాడు, నాయకుడు అయిపోయాడు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? పేతురు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా కలుసుకున్నావా? యేసును వెంబడిస్తున్నావా? కలుసుకున్న నీవు వెంబడిస్తున్నావా? వెంబడిస్తున్న నీవు యేసును ఒప్పుకుంటున్నావా? 10 మందిలో సాక్షిగా ఒప్పుకుంటున్నావా? యేసు సజీవుడు, నా దేవుడు సజీవుడు, నాకు ఆయన ఉన్నాడు, అంతే చాలు. లోకంలో ఎవరు నాతో ఉన్నా లేకపోయినా నా యేసయ్య నాతో ఉన్నాడు. లోకంలో ఎవరున్నా లేకపోయినా యేసు నాతో ఉన్నాడని ఒప్పుకుంటున్నావా? కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం ద్వారా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. దేవానికి స్తోత్రాలు. పేతురు జీవితాన్ని నా ముందు పెట్టి 3 విషయాలు. యేసును కలుసుకున్న పేతురు, యేసును వెంబడించిన పేతురు, యేసును ఒప్పుకున్న పేతురు. కలుసుకున్నాడు, విశ్వాసిగా మారిపోయాడు. వెంబడించాడు, శిష్యుడైపోయాడు. యేసు అని ఒప్పుకున్నాడు, సజీవుడు నా దేవుడని ఒప్పుకున్నాడు, నాయకుడయ్యాడు, సంఘానికి నాయకుడయ్యాడు. నీ సన్నిధికి వస్తున్నానయ్యా, కలుసుకోకుండా నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా నీ జీవితం యేసు ప్రభువుని కలుసుకోకపోతే ఈ ఉదయకాలం దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ 2025 సంవత్సరం 3వ ఆదివారం యేసును కలుసుకునే అవకాశం. యేసు అతని వైపు చూచాడంట, పేతురు వైపు చూశాడు యేసయ్య. పేతురు సీమోను కాస్త పేతురు అయిపోయాడు, కేఫా బండ రాయి అయిపోయాడు ప్రభు కొరకు. విశ్వాసిగా మారిపోయింది పేతురు జీవితం. యేసు చూస్తున్నాడు ఈ ఉదయకాలం నీ వైపు కూడా. నా ప్రియమైన దేవుని బిడ్డ, కలుసుకో, యేసయ్యను కలుసుకో. ఎంతకాలం ఆయన లేకుండా వెళ్ళిపోతావు? ఎంతకాలం ఆయన లేకుండా వెళ్ళిపోతావు? యేసును కలుసుకో. రెండో ప్రశ్న, కలుసుకున్న నీవు యేసును వెంబడిస్తున్నావా? యేసు అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. యేసును వెంబడిస్తున్నావా? ఇంకా ఆయన వెంబడించే విషయంలో ఎక్కడైనా వెనకంజ వేస్తున్నావా? యేసును వెంబడించు. యేసును వెంబడిస్తున్నావా? ఎందుకు ఆయన వెంబడించమంటున్నాడు? నా వెంబడి రమ్మని ఎందుకు అన్నాడు? ఆయనతో సమయాన్ని గడపటం కొరకు, ఆయన గురించిన సత్యం నువ్వు తెలుసుకున్నట్టు కొరకు, ఆయన మీద నమ్మకం బలపడాలి నీకు. నాకే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు, నాతో ఎవరున్నా లేకపోయినా ఆయన ఉన్నాడు, ఈ నమ్మకం నీకు రావాలి. నాకు యేసయ్య ఉన్నాడు, నా బిడ్డలకు యేసయ్య ఉన్నాడు, నా భర్తకి యేసయ్య ఉన్నాడు, నా భార్యకి యేసయ్య ఉన్నాడు, నాకు ఎవరున్నా లేకపోయినా నాకు యేసయ్య ఉన్నాడు. ఆయనపై నమ్మకం రావాలి నీకు. అందుకని అంటే నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. ఆయనపై నమ్మకం నీకు రావాలని యేసయ్య నిన్ను వెంబడించమంటున్నాడు. వెంబడిస్తున్న నీవు యేసుక్రీస్తు సజీవుడని ఒప్పుకుంటున్నావా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని ఒప్పుకుంటున్నావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసును ఒప్పుకుంటే పేతురు నాయకుడయ్యాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులు తీసుకున్నాడు, యేసయ్య ఇచ్చాడు. బలమైన సాక్ష్యం. కలుసుకో, వెంబడించు, యేసును ఒప్పుకో. సజీవుడు నీ యేసయ్య. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. హీఈస్ ద లివింగ్ గాడ్. లోకంలో ఎవరు నీతో ఉన్నా లేకపోయినా యేసు నీతో ఉన్నాడు. యేసు నీతో ఉండేవాడు.
యేసును ఒప్పుకో. యేసు సజీవుడు. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపల నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి ఇదిగో సజీవుడుగా మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన. యేసు సజీవుడు. హీ ఈస్ ద లివింగ్ గాడ్. యేసును ఒప్పుకున్నాడు, పేతురు నాయకుడయ్యాడు. పేతురు జీవితం ఈరోజు మనకు ఒక పాఠం. విశ్వాస బాటలో పేతురు. ఈ మొదటి వర్తమానం నీ కొరకే. కలుసుకున్నావా? వెంబడిస్తున్నావా? ఒప్పుకుంటున్నావా? కలుసుకుంటాను పాస్టర్ గారు, ఈ రోజు నుంచి నేను యేసయ్యను కలుసుకొనే ఇక్కడి నుంచి వెళ్తాను, యేసయ్యను కలుసుకుంటాను అని చెప్పేవాళ్ళు మీ చేతిలో చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. కలుసుకున్న వారికి ఇంకో ప్రశ్న, వెంబడిస్తున్నావా? వెంబడిస్తున్నావా? నేను యేసుని వెంబడిస్తాను పాస్టర్ గారు, ఈ రోజు నుంచి యేసుతో సమయం గడుపుతాను, యేసుని గురించి ఇంకా సత్యాన్ని తెలుసుకుంటాను, యేసు పైన నమ్మకాన్ని ఇంకా బలపరుచుకుంటాను, నేను యేసుని వెంబడిస్తాను పాస్టర్ గారు, నేను కలుసుకోవటమే కాదు వెంబడిస్తాననే వాళ్ళు మీ చేతులు చూపించండి. వెరీ గుడ్. ఇది రెండో ప్రశ్న. మూడవది, యేసును కలుసుకున్నావు, యేసును వెంబడించడానికి ఇష్టపడ్డావు, యేసును ఒప్పుకుంటావా? నా దేవుడు సజీవుడని ఒప్పుకుంటావా? 10 మంది ముందు సాక్షిగా ఒప్పుకుంటావా? ఆయన కొరకు సాక్షిగా జీవిస్తావా? నేను యేసును ఒప్పుకుంటా పాస్టర్ గారు, యేసు నా దేవుడు సజీవుడు, నాకెవరున్నా లేకపోయినా ఆయన సజీవుడని ఒప్పుకుంటావా? ఆయన ఒప్పుకునేవారు మీ చేతిలో చూపిస్తారా? గాడ్ బ్లెస్ యూ. చేతులు దించుదా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపయూపిలో పడియుంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనీము నీదు ప్రేమను, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనీము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, అనుక్షణము నన్ను చెక్కుము. పరిశుద్ధుడా, దయగల దేవా, ఈ పరిశుద్ధ ఆదివారమున విశ్వాస బాటలో పేతురు అనే అంశం ద్వారా మా ముందుకు తీసుకొచ్చిన బలమైన నీ వాక్కును బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం మా జీవితాలు నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. పేతురు మిమ్మల్ని కలుసుకున్నాడు. ఇంకా కలుసుకుని వారు ఎవరైనా ఇక్కడ కూర్చున్నట్టయితే ఈరోజు మిమ్మల్ని కలుసుకోవటానికి కృప దయచేయండి. పేతురు మిమ్మల్ని వెంబడించాడు, శిష్యుడిగా మారిపోయాడు. మిమ్మల్ని వెంబడించి కలుసుకున్న మేమందరం మిమ్మల్ని వెంబడించాలి, శిష్యులుగా మేము జీవించాలి, మీతో సమయాన్ని గడపాలి, మిమ్మల్ని గురించిన సత్యం తెలుసుకోవాలి, మీపై నమ్మకాన్ని బలపరుచుకొని విశ్వాసంలో శిష్యులుగా జీవించడం కృప దయచేయండి. యేసు అని ఒప్పుకున్నాడు, నాయకుడయ్యాడు. ఆ పేతురు జీవితాన్ని మా ముందు పెట్టి మీరు మాకు ఇచ్చిన ఈ దివ్యమైన వాక్కులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యం మా జీవితాలు నీరు కట్టి ఫలింపచేయండి, ఆశీర్వదించండి. సిబిసి పరిచర్యను సంఘాన్ని దీవించి రాత్రి ఉదయకాలం ప్రభా మీరు ఇచ్చిన బలమైన మీ వాక్కును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ విశ్వాస బాటలో పేతురు ఇక ముందున్న 3 ప్రసంగాల కోసం కూడా సిద్ధపరచమని, క్రమం తప్పగా విని మేమందరం దీవించబట్టుకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. విశ్వాస బాటలో పేతురు ఏ అంశం మీద ధ్యానం చేస్తున్నా? ఈరోజు మనం పేతురు ఏం చూసాం?
ఎగుడు ప్రయాణం, పేతురు ఎక్కిన ప్రయాణం. వచ్చే వారం పేతురు దిగుడు ప్రయాణం, గొప్ప పతనం. కాబట్టి సిద్ధపడి రండి అందరూ, వారం వెంబడి వారం రండి. అంద్రయ్య పేతురుని ఏం చేశాడు? తోడుకొని వచ్చాడు. కాబట్టి మీరు కూడా వచ్చే వారం ఏం చేద్దరు? ఒక్కల అన్నీ చెప్పినాము కొడతాం, కానీ ఫస్ట్ గారు అది ఒక్కటే కొంచెం కష్టం. ఫస్ట్ గారి ఆటో పెట్టుకొని రావాలన్నా కష్టం అనుకోబాకండి. ఖచ్చితంగా ఒక్కొక్కరు 5గురిని తోడుకొని వచ్చేదురుగాక, ఈ ప్రాంగణం అంతా నింపబడును గాక. హల్లెలూయా. ఇది అర్పణల సమయం. మన మధ్యలో డాక్టర్ కె వెస్లీ గారు ఉన్నారు. వెస్లీ అన్న వచ్చి పాట పాడుతుండగా